తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన 97 జీవో మీద పాలిటెక్నిక్ పిల్లగాళ్ళందరూ మస్తు గరం అవుతుండ్రు. గా జీవో పాలిటెక్నిక్ చదువుకునేటోళ్ళను మొత్తం ఆగం చేసే తీరున ఉందని మండిపడుతుండ్రు. గా దిక్కుమాల జీవోను పక్కన పడేయాలని రోడ్డెక్కి నిరసనకు దిగిండ్రు. గా పిల్లగాళ్ళకు అండగా విద్యార్థి సంఘపోళ్ళందరూ చేతులు గిట్లా కలిపిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకాల సుతంగా సర్కార్తోని తాడోపేడో తేల్చుకునేందుకు పాలిటెక్నిక్ పిల్లగాళ్ళందరూ ముందర పడ్డారు. అసలే ఇంటి పంచాయతీతోని సర్కారోళ్ళు ఇప్పటికే ఆగమాగం అవుతాండ్రు. గా పంచాయతీ ఇంకా ఒడవక ముందే గీ జీవో పంచాయతీ షురు అయ్యేసరికి ఇప్పుడు ఏం చేద్దుమా అని సర్కారోళ్ళు తలలు గిట్లా పట్టుకున్నారంట. ఇక సర్కారోళ్ళు జూలైలో తీసుకొచ్చిన ఈ జీవోతోని కార్మిక ఉపాధి శిక్షణ శాఖ పేరు శక్తి డిపార్ట్మెంట్ అని మార్చిండ్రు. ఇంకా పాలిటెక్నిక్ కాలేజీలు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఇలాకాలోకి తీసుకొచ్చిండ్రు. ఇక దీనికి పాలిటెక్నిక్ చదువుకునే పిల్లగాళ్లతో పాటు వాళ్ళకు పాఠాలు చెప్పే పంతులు సుతంగా అడ్డం తిరిగిండ్రు. పాలిటెక్నిక్ చదువును యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీల గిట్లా కలిపితే 3 ఏళ్ల డిప్లొమా చదువుకున్న ఇల్వ మొత్తం మిగతాదని గరమైతుండ్రు. ఈసెట్ గిట్లా రాసి ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులలో చేరడానికి సుతంగా ఉండదని అంటుండ్రు. ఫీజులు పెరిగి స్కాలర్షిప్లు తక్కువైతాయని రంది పడతాండ్రు. సర్కార్ తెచ్చినగా జీవోను జల్దీన రద్దు చేయాలని ఇటు విద్యార్థి సంఘాలతో పాటు అటు రాజకీయ పార్టీలు సుతంగా డిమాండ్ చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కలపడానికి తీసుకొచ్చిన ఒక దొడ్డిదారిన తీసుకొచ్చిన జీవో 97కి వ్యతిరేకంగా ఈ చిన్నారి బిడ్డలందరూ కూడా గత 7 రోజులుగా రాష్ట్రంలో నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. ఇవాళ విద్యార్థులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, మేము అడిగిన ప్రశ్నలకు మరి గౌరవ మంత్రి గారు ఏమి సమాధానాలు చెప్పలేదు, కానీ ఆయన మా మీద చేసిన దబాయింపులకు మాత్రం అవన్నీ కూడా V6 ఛానల్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ యూట్యూబ్లో కానీ లేకపోతే మరి V6లో మొత్తం కూడా పెద్ద ఎత్తున అవే ప్రచారం చేస్తున్నారు. అంతే తప్ప మరి మా ప్రశ్నలకు మంత్రి గారు సమాధానం ఇవ్వలేకపోయినప్పుడు వాటి గురించి మాత్రం మీ మీడియాలో ప్రచారం రావడం లేదని చెప్తున్నారు. ఇంకా ఇంకొక విషయం వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అంత మీడియా అంతా వచ్చుంటే ఇంకా మీడియా ముందర చాలా మంది మరి విద్యార్థులు ప్రశ్నలు అందుకు ప్రజలకు తెలిసేది. ఇక గిదే ముచ్చట మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరుల బీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్లతో కలిసి పెద్ద తీరున ఆందోళన చేసిండ్రు. అంబేద్కర్ చౌరస్తాల ధర్నా చేసి జీవో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిండ్రు. పాలిటెక్నిక్ చదువుకునే పిల్లగాళ్ళ భవిష్యత్తుకు ఈ శక్తి స్కీమ్ శాపంగా తయారైందని మండిపడ్డారు. సర్కారోళ్ళు ఈ జీవో మీద పంతంతోని ముందుకు పోతానని చెప్పుకొచ్చిండ్రు. వివేక్ వెంకట స్వామి సార్ మొన్న ఒక చెప్పింది సార్, బీటెక్ ఎంట్రీ ఉంది అని సార్, కానీ ప్రూఫ్ చెప్పలేదు సార్. సార్ అట్లా అంటే ప్రతి పార్టీ వాళ్ళు సార్ మాటలు చెప్తారు సార్, కానీ దానికి సంబంధించిన ప్రూఫ్ లేదు సార్. అదే ఏదో ప్రూఫ్ అంటే కాగితాల పైన రాసి సీఎం సిగ్నేచర్ తీసుకుంటేనే సార్ మాకు ఏదైనా ప్రూఫ్ ఉంటుంది సార్. వాళ్ళు ఇప్పటిదాకా ప్రూఫ్ చెప్పలేదు సార్. మాటలు అంటే ప్రతి ఒక్కరు సార్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మాటలు చెప్తున్నారు సార్, కానీ ఇప్పటిదాకా మాకు జరిగిన అన్యాయంకి సమాధానం రాలేదు సార్. ఇంకా మా ఫీ రియంబర్స్మెంట్ సార్ అది ఇంకా క్లియర్ కాలేదు సార్. వాళ్ళు చెప్తారు సార్, మాటలు చెప్తున్నారు, కానీ సార్ దానికి కన్క్లూజన్ ఇవ్వట్లేదు సార్. వాళ్ళు ఏదైనా లెటర్ ఇవ్వాలా సార్, ఏదన్నా లేదంటే ఈ శక్తి స్కీమ్ ని రద్దు చేసేయాలా సార్. ఈ శక్తి స్కీమ్ వద్దు సార్. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం పాలిటెక్నిక్ మరియు డిప్లొమా చదివే విద్యార్థుల విషయంలో తీసుకున్న 97 జీవో ఏదైతే ఉందో దానివల్ల పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు అనేక రకాలుగా నష్టపోతారు. ఈ పాలిటెక్నిక్ అనేది సిఈటి అనే కార్పొరేటివ్ స్కిల్స్ అనేది దాంట్లో ఉండేది. దాన్ని ఇప్పుడు సిటీలోకి మార్చడం వల్ల కార్పొరేటివ్ స్కిల్స్ నుంచి కార్పొరేటివ్ లేబర్గా మారుతుంది. దీనివల్ల వాళ్ళు డిప్లొమా పూర్తి చేసిన తర్వాత లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్లోకి వెళ్ళే డైరెక్ట్గా అవకాశాన్ని కోల్పోతారు. ఇక అశ్వారావుపేటల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన పిలుపుతోని విద్యార్థి యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళనకు దిగినరు. 3 ఏళ్ల పాటు పాలిటెక్నిక్ చదువుకున్న పిల్లగాళ్ళను మళ్ళీ ఇంటర్ చదివి ఎంసెట్ రాయాలని చెప్పుడేందని నిలదీసిండ్రు. ఈ జీవో గిట్లా రద్దు చేయకుంటే ఇంకింత గట్టిగానే లొల్లి చేస్తామని వార్నింగ్ సుతంగా ఇచ్చిండ్రు. ఇక పోరుగడ్డ కరీంనగర్ సుతంగా పాలిటెక్నిక్ పిల్లగాళ్ళు సర్కారు మీద మరలబడ్డారు. 97 జీవో మా భవిష్యత్తుకు శాపంగా మారిందని ఆరోపించిండ్రు. గా పిల్లగాళ్ళ పోరాటానికి ఏబీవీపీలు సుతంగా మద్దతు తెలిపిండ్రు. ఈ జీవోతోని పాలిటెక్నిక్ చదువుకునే పిల్లగాళ్ళను కూలి చేసుకునేటోళ్ళుగా మార్చలు లెక్కుందని ఏబీవీపీలు మండిపడ్డారు.
శక్తి యూనివర్సిటీ పేరుతోని సర్కారు చదువుల రంగాన్ని మొత్తం శతికిల పడేలాగా చేస్తోందని గరం అయ్యిండ్రు. శక్తి స్కీమ్ను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు సుదంగా కరీంనగర్ నిరసన దీక్ష చేసిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు చదువుల రంగాన్ని సర్వనాశనం చేస్తోందని, చదువుకునే పిల్లగాళ్లకు ఎదగకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఇక ఇవన్నీ ఒక్కెత్తైతే సీఎం సొంత ఇలాకాలనే పాలిటెక్నిక్ పిల్లగాళ్ళు సర్కార్ తెచ్చిన జీవో మీద గరం అవుతాండ్రు. కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న కోస్గి పాలిటెక్నిక్ కాలేజీ ముందట పిల్లగాళ్ళందరూ కూర్చొని నిరసన తెలిపిండ్రు. ఈ జీవో నెంబర్ 97ను శక్తి స్కీమ్ను జల్దీన రద్దు చేయాలని డిమాండ్ చేసిండ్రు. ఇక గాళ్ళకు అండగా నిల్చొని పిల్లగాళ్ళ సమస్యలను తీర్చాలని మాజీ జెడ్పీటీసీ కోట్ల మైపాల్ సుదంగా డిమాండ్ చేసిండు.